ఈరోజు మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటే స్థిరమైన సంపదను నిర్మించుకునే ఆ మెకానిక్స్ ఏంటో, దానికి సంబంధించిన అపోహలేంటో చాలా క్లియర్గా చూడబోతున్నాం. మాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనమందరం ఆలోచించాల్సిన ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ ఉంది. పెద్ద పెద్ద సినీ యాక్టర్లు, టైకూన్స్, వాళ్ళ సినిమాలు లేదా ప్రాజెక్ట్స్ ఫ్లాప్ అయినా కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా ఎప్పుడూ సేఫ్గానే ఎందుకుంటారు? అసలు వాళ్ళు ఎప్పుడూ బ్రోక్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆ రహస్యం ఏంటి? దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ స్లైడ్. సునీల్ శెట్టి గారిని తీసుకుంటే ఆయన కేవలం యాక్టింగ్ పైనే డిపెండ్ అవ్వలేదు. డైనింగ్, ఫిట్నెస్ సెంటర్స్, బియర్డో ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. అలాగే ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్ కాకుండా ఇంకో 14 వ్యాపారాలు నడుపుతున్నారంటే. అంటే మెయిన్ వృత్తితో పాటు సైడ్లో వాళ్ళు బిల్డ్ చేసుకున్న ఈ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ వాళ్ళని ఫైనాన్షియల్గా ఎప్పుడూ వీక్ కాకుండా కాపాడుతున్నాయన్నమాట. కానీ ఇక్కడే చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. ఆన్లైన్లో దొరికే సలహాలు విని ప్యాసివ్ ఇన్కమ్ అనగానే అసలు ఏ పని చేయకుండానే అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే అది స్టార్ట్ అవ్వడానికి ముందు మనం చాలా యాక్టివ్గా, చాలా కష్టపడి గ్రౌండ్ వర్క్ చేయాలి. ఆన్లైన్లో చెప్పే మాటలకి రియాలిటీకి ఉన్న గ్యాప్ ఇదే. సో ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలు చూడబోతున్నాం. ప్యాసివ్ ఇన్కమ్ రహస్యం, తెలిసిన రంగాన్ని ఎంచుకోవడం, ఇతరుల సహాయం పొందడం, నైపుణ్యాన్ని విక్రయించడం మరియు పర్సనల్ బ్రాండ్ సృష్టించుకోవడం. ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది ప్యాసివ్ ఇన్కమ్ రహస్యం. అసలు అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సింపుల్. ప్యాసివ్ ఇన్కమ్ అనేది రాత్రికి రాత్రి తగిలే లాటరీ కాదు, అదొక ప్రాసెస్. దీన్నే మనం ప్యాసివ్ కన్వర్జన్ అనొచ్చు. ఒక బిజినెస్ కానీ, సిస్టమ్ కానీ దానంతటా అదే నడిచే స్థాయికి రావాలంటే స్టార్టింగ్లో మనం దానికి చాలా టైం, ఎఫర్ట్ పెట్టాలి. ఆ తర్వాతే ఆ యాక్టివ్ శ్రమ నెమ్మదిగా ప్యాసివ్ ఇన్కమ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక రెండవ పిల్లర్, తెలిసిన రంగం ఎంచుకోవడం. ఇదెందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఈ 2 విషయాలు కంపేర్ చేసి చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతోంది. డ్రైవింగ్ రాకుండా, అసలు కార్ మెకానిజం తెలియకుండా 3 లక్షలు పెట్టి కారు కొని రెంట్కిస్తే ఏమైంది? నష్టమే కదా. అదే సునీల్ శెట్టి గారి కేసు చూస్తే తనకు బాగా పట్టున్న సినిమా, ఫిట్నెస్ రంగాల్లోనే ఆయన ఇన్వెస్ట్ చేశారు. అందుకే అక్కడ కన్సిస్టెంట్గా లాభాలు వస్తున్నాయి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన లెసన్ ఏంటంటే అసలు అనుభవం, అవగాహన లేని రంగాన్ని మనం ఎప్పటికీ టచ్ చేయకూడదు. ఏదో ఒక బిజినెస్లో పాజిటివ్ సైడ్ చూసి దాని వెనుకున్న మెకానిక్స్ తెలియకుండా గుడ్డిగా దిగితే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మూడవ అంశం, ఇతరుల సహాయం పొందడం. మనకున్న న్యాచురల్ లిమిట్స్ని ఎలా దాటాలో ఇక్కడ చూద్దాం. మనం ఎంత కష్టపడే వాళ్లమైనా సరే మనకొక లిమిట్ ఉంటుంది కదా. రోజుకి ఉండేది 24 గంటలే. అలాగే అన్ని పనులు మనమే చేయలేం. సో ఒక స్థాయికి మించి మనం గ్రో అవ్వాలంటే వేరే వాళ్ల సహాయం తీసుకోవడం మస్ట్. దీన్నే బిజినెస్ టర్మ్స్లో లెవరేజ్ అంటాం. అంటే అంబానీ గారి లాంటి బిలియనీర్ అయినా, మన వీధి చివరుండే ఒక చిన్న డిపార్ట్మెంటల్ స్టోర్ ఓనర్ అయినా ఫాలో అయ్యే సీక్రెట్ ఇదే. ఆపరేషన్స్ పెంచుకోవడానికి స్కిల్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి పనులు అప్పగించడం. దీనివల్ల వాళ్ళు రోజంతా అక్కడే కూర్చోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ టైం సేవ్ అవుతుంది, ఆదాయం కూడా దానంతటదే జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది చెప్పాలంటే ఒక మ్యాజిక్ లాంటిది. ఒకే వ్యక్తి 10 రోజులు కష్టపడే పనిని కరెక్ట్గా ఒక టీంని వాడితే కేవలం 1 రోజులో సమర్థవంతంగా ఫినిష్ చేయొచ్చు. దీన్ని బట్టే మనం టైంని ఎలా స్కేల్ చేయొచ్చు అర్థం చేసుకోవచ్చు. ఇక 4వ పిల్లర్, నైపుణ్యాన్ని విక్రయించడం. అంటే మన దగ్గర ఉన్న స్కిల్ని ఒక ప్రోడక్ట్లా ఎలా మార్చాలి. దీన్నే ఒక వీడియో ఎడిటర్ ఎగ్జాంపుల్తో చూస్తే పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ఫస్ట్ స్టెప్, ఫ్రీలాన్సర్గా కష్టపడి యాక్టివ్ ఇన్కమ్ తెచ్చుకోవడం. సెకండ్ స్టెప్, ఒక టీంని పెట్టుకుని ఆ పనిని వాళ్లతో చేయించి లెవరేజ్ చేయడం. అండ్ ఫైనలీ 3వ స్టెప్ ఏంటంటే ఆ ఎడిటింగ్ని ఒక డిజిటల్ కోర్స్గా చేసి అమ్మడం. ఇక్కడే మనకి అసలైన ఆటోమేటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఇంకో మైండ్ బ్లోయింగ్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంతో కష్టపడి సర్వీస్ సాధిస్తాడు. జీవితాంతం ఒక ఫిక్స్డ్ యాక్టివ్ శాలరీ తీసుకుంటాడు. కానీ అదే ఐఏఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చే కోచింగ్ సెంటర్లు మాత్రం వాళ్ళ నాలెడ్జ్ని ఒక ప్యాకేజ్లా చేసి ఆ ఆఫీసర్ల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదిస్తుంటారు. స్కిల్ని మానిటైజ్ చేయడంలో ఉన్న అద్భుతమైన పవర్ అది. మన సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇలా డిజిటల్ కోర్సులుగా మార్చడానికి కొన్ని స్కిల్స్కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. వీడియో ఎడిటింగ్, కోడింగ్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లేదా డ్రాప్ షిప్పింగ్ సెటప్ లాంటివి. ఈ స్కిల్స్లో ఎక్స్పర్టీజ్ ఉంటే దాన్ని ఆన్లైన్ ప్రోడక్ట్గా మార్చి ఈజీగా ప్యాసివ్ ఇన్కమ్ని పొందవచ్చు. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పర్సనల్ బ్రాండ్ సృష్టించుకోవటం. ఇక్కడ మనకి వచ్చే ఒక లాజికల్ డౌట్, సరే స్కిల్ని బాగా ప్యాకేజ్ చేసి ఒక కోర్సులా తయారు చేశాం, కానీ అసలు జనాలు దాన్ని ఎందుకు కొంటారు?
వాళ్ళకి మన మీద నమ్మకం లేనప్పుడు ప్రోడక్ట్ ఎంత బాగున్నా ఒక్కరు కూడా కొనరు కదా. ఈ స్లైడ్లో ఉన్న డిఫరెన్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఎవరైనా స్టూడెంట్స్ అసలు గుర్తింపు లేని ఒక కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్తారా, లేదా ప్రసిద్ధి చెందిన వికాస్ దివ్యకీర్తి గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఖచ్చితంగా ఆయనకే ఓటు వేస్తారు. ఎందుకంటే ఆ బ్రాండ్ ఇమేజ్ ఇచ్చే ట్రస్ట్ అలాంటిది. దీని వెనక ఉన్న సైకాలజీ చాలా సింపుల్. మనకి పరిచయం ఉన్న వాళ్ళని, తెలిసిన వాళ్ళని మనం త్వరగా నమ్ముతాం. సోషల్ మీడియాలో రెగ్యులర్గా కంటెంట్ చూసి ఎక్స్పర్టీస్ని జనాలు నమ్మినప్పుడు వాళ్ళు ప్రీమియం కోర్సులైనా సరే కొనుగోలు చేయడానికి అస్సలు వెనకాడరు. అందుకే బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం చాలా అవసరం. మొత్తంగా ఈ విశ్లేషణ సారాంశాన్ని ఒకసారి చూస్తే ఇవన్నీ విడివిడి భాగాలు కాదు సుమా. ఒక పర్టికులర్ ఫీల్డ్లో నాలెడ్జ్ పెంచుకోవడం, టైం లిమిట్స్ దాటడానికి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం, ఆ స్కిల్ని ప్రొడక్ట్గా మార్చడం, ఫైనల్గా ట్రస్ట్ కోసం ఒక పర్సనల్ బ్రాండ్ని బిల్డ్ చేయడం. ఈ 4 స్టెప్స్ వరుసగా ఫాలో అయితే అదే మన ఫినాన్షియల్ సక్సెస్కి పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్. ముగించే ముందు ఒకసారి మనల్ని అడగాల్సిన ప్రశ్న: భవిష్యత్తులో ఒక స్ట్రాంగ్ బ్రాండ్గా మారగలిగే ఏ యూనిక్ స్కిల్ ప్రస్తుతం మన దగ్గర ఉంది? మన టైంని, మన ఇన్కమ్ని సెపరేట్ చేయడానికి మనం వేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ థాట్తోనే నేను ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.